హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. యావరేజ్లో నెక్స్ట్ 106 క్వశ్చన్ చూడండి. 11 సంఖ్యల సగటు 10.9, అందులో మొదటి 6 సంఖ్యల సగటు 10.5, చివరి 6 సంఖ్యల సగటు 11.4 అయినా మధ్యలో సంఖ్య ఎంత? చూడండి, ఈ క్వశ్చన్లో షార్ట్ కట్ వేరే విధంగా ఉంటుంది, మరి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? 11 సంఖ్యల సగటు, టోటల్ 11 నంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చింది ఇక్కడ? 10.9 అనేది 11 సంఖ్యల సగటు. నెక్స్ట్ ఈ 11 సంఖ్యల్ని ఏ విధంగా డివైడ్ చేసిందంటే, సో ఇక్కడ మొదటి 6 నంబర్స్, చివరి 6 నంబర్స్. సో ఫస్ట్లో 6 నంబర్ తీసుకున్నాడు, మళ్ళీ లాస్ట్ నుండి 6 నంబర్ తీసుకున్నాడు. సో 6 + 6 అనేది 12 నంబర్స్ అవుతాయి, కానీ మన దగ్గరికి ఇచ్చింది ఎంత? 11 నంబర్స్. మనం ఈ షార్ట్ కట్లో ప్రీవియస్ బిట్స్ చేసాం, మరి అప్పుడు ఏ విధంగా వస్తుంది అంటే, ఈ 11 నంబర్స్ అయితే ఇక్కడ 5 + 5 చూడండి, ఇక్కడ 5 + ఇక్కడ 5. సో ఈ విధంగా నంబర్స్ వస్తాయి. 5 5 10 అవుతే రిమైనింగ్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, అది ప్రీవియస్ బిట్. కానీ ఇక్కడ లాజిక్ వేరే ఉంటాయి. చూడండి, టోటల్ 11 నంబర్స్, అందులో మొదటి 6 నంబర్స్ అన్నాడు, చివరి 6 నంబర్స్ అన్నాడు. మరి ఈ 6 + 6 అనేది 12 నంబర్స్ అవుతాయి. ఇది అబ్జర్వ్ చేయాలి, షార్ట్ కట్ వేరే విధంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ 6 నంబర్స్ అంటే ఈ 6 నంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అన్నాడు? 10.5. మొదటి 6 నంబర్స్ యొక్క యావరేజ్ 10.5, చివరి 6 నంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 11.4 ఇచ్చిండు. సేమ్ మనం ముందు ప్రీవియస్ ఏదైతే షార్ట్ కట్ తీసుకున్నామో ఈ టోటల్ యావరేజ్ తోటి కంపేర్ చేస్తాం. మరి కంపేర్ చేస్తే ఇది 10.9, ఇది 10.5, అంటే ఎంత తక్కువ ఉంటుంది? 0.4 తక్కువ ఉంటుంది. మరి ఇక్కడ 11.4, ఇక్కడ 10.9, అంటే ఎంత ఎక్కువ ఉంటుంది అని అంటే 0.5 ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ 6 నంబర్స్ కాబట్టి 6 + ఇక్కడ 6 × 4, 6 4 24 అంటే 2.4 నెగిటివ్లో వస్తుంది. 6 5 30 అంటే 30 పాజిటివ్లో వస్తుంది. మరి ఇక్కడ 3 నుండి 2.4 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ +0.6 అనేది దీని నుండి ఇది మైనస్ చేస్తే ఇది వస్తుంది. మనం ప్రీవియస్ బిట్లో చూడండి, సేమ్ ఇటువంటి క్వశ్చన్సే మెయిన్ యావరేజ్ తోటి కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎంతో కొంత వాల్యూ వస్తుంది. అక్కడ మనం ప్రీవియస్లో ఏం చెప్పుకున్నాం? ఇక్కడ ప్లస్ వస్తే దీని నుండి మైనస్ చేయాలి అన్నాం, ఇక్కడ మైనస్ వస్తే దీని నుండి అంటే ప్లస్ చేయాలి, ఇక్కడ మైనస్ వస్తే దీనికి యాడ్ చేయాలి, ఇక్కడ ప్లస్ వస్తే దీని నుండి మైనస్ చేయాలి. అది ప్రీవియస్ బిట్. ఎప్పుడు ఇక్కడ 11 నంబర్స్ అయితే 5 + 5 డివైడ్ చేసిన తర్వాత రిమైనింగ్ 1 నంబర్ బ్యాలెన్స్ ఉంటుంది, అది ఆ కాన్సెప్ట్. కానీ ఇక్కడ 11 నంబర్స్ ఉంటే 6 + 6 12 అవుతుంది. ఇటువంటప్పుడు ప్లస్ వస్తే మనం దానికి ప్లస్ తీసుకోవాలి, 0.6. సో టోటల్గా తీసుకుంటే న్యూ యావరేజ్ ఏమవుతుంది? ఇక్కడ 11.5 అనేది మనం యావరేజ్గా తీసుకుంటాం. ఇక్కడ ప్లస్ వస్తే ప్లస్ యాడ్ చేయాలి, మైనస్ వస్తే మైనస్ చేయాలి. అది ఎప్పుడు? ఇక్కడ 6 6 అంటే ఉన్న నెంబర్స్ కంటే ఎక్కువ అయినప్పుడు మాత్రం ఇలా చేస్తాం. ఇక్కడ 11 అంటే సేమ్ 5 5 రిమైనింగ్ 1 ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మాత్రం ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ చేస్తాం, మైనస్ ఉంటే ప్లస్ చేస్తాం. ఇది ప్రీవియస్ కాన్సెప్ట్. ఈరోజు కొత్త కాన్సెప్ట్ ఏంటి? 11 నెంబర్స్ ఉంటే 6 6 12 అవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చిన నెంబర్ని ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్, పాజిటివ్ వాల్యూ ఉంటే పాజిటివ్, నెగిటివ్ ఉంటే నెగిటివ్ చేయాలి. కానీ ప్రీవియస్లో అలా కాదు, నెగిటివ్కి పాజిటివ్ చేస్తాం, ఇక్కడ పాజిటివ్ ఉంటే మైనస్ చేస్తాం. అది ప్రీవియస్ షార్ట్ కట్. క్లియరే కదా? సో ఈ క్వశ్చన్కి సొల్యూషన్ ఈ విధంగా తీసుకున్నాం. సేమ్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఈ విధంగానే ఉంటుంది. షార్ట్ కట్ చూడండి. క్లియరే కదా? అబ్జర్వ్ చేయాలి, ప్రతి క్వశ్చన్కి ఒక్కొక్క షార్ట్ కట్ ఉంటుంది. క్వశ్చన్ వేరే విధంగా అడిగినప్పుడు, క్వశ్చన్ మార్చినప్పుడు మనకు కూడా షార్ట్ కట్ వేరేలాగా మారిపోద్ది. కాబట్టి సో స్మాల్ మనం ఏం చేంజ్ చేసాం? సో ప్లస్కి ప్లస్, మైనస్కి మైనస్ మాత్రం వస్తుంది ఇక్కడ. క్లియరే కదా? సో నెక్స్ట్ వన్ చూడండి, 107. ఒక వారంలో నమోదైన సగటు ఉష్ణోగ్రత 40.6, అందులో మొదటి 4 రోజుల్లో నమోదైన సగటు ఉష్ణోగ్రత 40.2, చివరి 4 రోజుల్లో నమోదైన సగటు ఉష్ణోగ్రత 41.3 అయినా 4వ రోజు ఉష్ణోగ్రత ఎంత? ఇది 107 క్వశ్చన్. సేమ్ మళ్ళీ ఇంతకుముందు ప్రీవియస్ బిట్ ఏదైతే తీసుకున్నామో అదే షార్ట్ కట్ తీసుకుంటాం. చూడండి, షార్ట్ కట్ ఏ విధంగా తీసుకుంటామంటే, టోటల్ ఒక వారం రోజుల్లో, వారం అంటే ఇంత 7 డేస్, 7 రోజుల్లో నమోదైన టెంపరేచర్ యావరేజ్ ఎంత అన్నాడు? యావరేజ్ 40.6 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ ఈ 7 డేస్ని ఎలా డివైడ్ చేసిండు? ఇప్పుడు 7 అంటే ఇక్కడ 4 డేస్, ఇక్కడ 4 డేస్. ఇంతకుముందు ప్రీవియస్ బిట్ చూడండి, ఇంత బిఫోర్ క్వశ్చన్ 7 4 4 అంటే 8 అవుతుంది. 7 కంటే ఒకటి ఎక్కువ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి?
ప్లస్కి ప్లస్ మైనస్కి మైనస్ చేయాలి. క్లియరే కదా. సో 4 అంటే మొదటి 4 రోజుల్లో సగటు ఉష్ణోగ్రత ఎంత అన్నాడు? 40.2 డిగ్రీ సెల్సియస్. మరి నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ చివరి 4 రోజుల్లో నమోదైన సగటు ఉష్ణోగ్రత 41.3 డిగ్రీ సెల్సియస్. ఇప్పుడు మనం చేసేది ఏంది? ఇది ఏదైతే మనం టోటల్ యావరేజ్ ఉందో ఆ టోటల్ యావరేజ్ తోటి కంపేర్ చేస్తాం. సో 40.2 40.6 అంటే 0.4 అనేది తగ్గుతుంది కాబట్టి ఆ 0.4 తీసుకుంటాం. నెక్స్ట్ వన్ 41.3 నెక్స్ట్ వన్ తీసుకుంటే అది 40.6 అంటే ఇప్పుడు మనకి ఎంత ఎక్కువ ఉంటుంది? ఇది చూడండి, ఇక్కడ 4 ఇక్కడ 3 అంటే 0.7 అనేది ఎక్కువ ఉంటుంది. క్లియరే కదా. సో 46 41 అంటే 4 ఉంటుంది, 0.4 ఇక్కడ 3 అంటే 0.7 ఇక్కడ 0.4 తక్కువ ఉంటుంది. ఇది ప్లస్లో. 4 into 4 ఎంత అంటే 1.6 అనేది నెగిటివ్లో వస్తుంది. 4 into 4 16 1.6 అనేది. ఇక్కడ 4 7 28 అంటే 2.8 అంటే పాజిటివ్లో ఉంటుంది. ఇప్పుడు మనం మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 8 - 6 అంటే 2 వస్తుంది. అంటే ఇక్కడ 1.2 అనేది దీనిలోకి వస్తుంది, ప్లస్లో వస్తుంది, పాజిటివ్ వాల్యూ వస్తుంది. పాజిటివ్ వాల్యూ వస్తే మనం ఏం చేయాలి? దీనికి యాడ్ చేయాలి. క్లియరే కదా. సో పాజిటివ్ వాల్యూ వస్తే చూడండి, ఇక్కడ తీసేస్తే మనం 1.2 దీనికి యాడ్ చేస్తే సింపుల్గా మనకి ఏమొస్తుంది? ఇక్కడ ఇది 1.2 యాడ్ చేస్తాం, చేస్తే ఇది 8 ఇది 1 ఇది 4 అంటే 41.8 డిగ్రీ సెల్సియస్ అనేది మనం యావరేజ్ తీసుకున్నాం. ఇది 107 క్వశ్చన్కి సొల్యూషన్. ఇక్కడ లాజిక్ మీరు ఒకటే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 3 ఇక్కడ 3 ఇక్కడ 3 నంబర్స్ ఉండి మనం ఒక నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ పాజిటివ్ అయితే దీని నుండి మైనస్ చేయాలి. సపోజ్ ఇక్కడ నెగిటివ్ అయితే దీనికి యాడ్ చేస్తాం. ఇది మనం ముందు ఫస్ట్లో చెప్పిన కాన్సెప్ట్, ఇది షార్ట్ కట్. కానీ ఇక్కడ 7 days ఇచ్చి 4 + 4 అంటే 8 days అవుతుంది, 8 అవుతుంది. సో ఇటువంటి అప్పుడు ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ అనేదే నేను చెప్తున్నా, అది మీరు అబ్జర్వ్ చేయాలి. క్లియరే కదా. సో ఈ విధంగా మనం షార్ట్ కట్ తీసుకుంటాం. ఇది 107కి సొల్యూషన్ తీసుకున్నాం. ఈ 2 క్వశ్చన్ ఒక మోడల్ కిందకి వస్తుంది. సో నెక్స్ట్ వన్ చూడండి, 108 క్వశ్చన్ చూడండి. ఏబిసిల యొక్క సగటు బరువు 54 1/3 kg మరియు బిడిఈల యొక్క సగటు బరువు 53 kg అయినా ఏబిసిడిఈల సగటు బరువు ఎంత? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందా రాదా అనేది కంప్లీట్గా మనం క్వశ్చన్ చదివితే మనం ఒకసారి సొల్యూషన్ చూద్దాం. చూడండి, దీనికి షార్ట్ కట్ కూడా పనికిరాదు. ఎందుకు అంటే దీనికి సొల్యూషనే రాదు కాబట్టి షార్ట్ కట్ కూడా అవసరం లేదు. సో చూడండి, సొల్యూషన్ ఏ విధంగా తీసుకోవచ్చు అండి. ఏబిసిల సగటు యావరేజ్ ఎంత అట? 54 1/3 kg. నెక్స్ట్ బిడిఈల సగటు యావరేజ్ ఎంత? 53 kg. బిడిఈల సగటు 53 kg. ఇక్కడ మనకు అడిగింది ఫైండ్ అవుట్ చేయమన్నది ఏం చేయమన్నాడు? ఇక్కడ ఏబిసిడిఈ ఈ 5 మెంబర్స్ అనుకోవాలి. ఏబిసిడిఈల యొక్క యావరేజ్ బరువు ఎంత, సగటు బరువు ఎంత, ఇది ఫైండ్ అవుట్ చేయాలండి. చూడండి, ఏబిసిడిఈ ఇక్కడ లాజిక్ ఒకటే. ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయలేము. ఎందుకు అని అంటే ఇక్కడ ఏబిసి అనేది ఇచ్చిండు, ఇక్కడ బిడి ఇచ్చిండు. సపోజ్ ఇక్కడ ఏబిసి ఇచ్చి ఇక్కడ బి అనేది ఇవ్వకపోయేది ఉంటే, బి అనేది లేదనుకుంటే ఇక్కడ డిఈ ఉంటుంది, ఏబిసి ఉంటుంది. సో ఇవి రెండు మనం ఇంటూ 3 చేసి దీన్ని ఇంటూ 2 చేసి దీన్ని ప్లేస్ చేస్తే దాన్ని మనం 5 మెంబర్స్ కాబట్టి బై 5 చేస్తే మనకు యావరేజ్ వస్తుంది, అది సొల్యూషన్. కానీ ఇక్కడ బి ఇచ్చిండు, ఈ రెండిట్లో బి ఉంటుంది, ఇక్కడ బి ఉంటుంది, ఏసీలతోటి బి ఉంటాడు, డిఈలతోటి బి ఉంటాడు. కానీ ఇక్కడ బి అనేది సపరేట్, అతని యొక్క వెయిట్ ఎంత అనేది మనకి తెలియదు. బి యొక్క వెయిట్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఎందుకంటే బిడిఈలో టోటల్ వస్తుంది, ఇప్పుడు ఇంటూ 3 చేస్తే టోటల్ వస్తుంది. ఇక్కడ 3 మెంబర్స్ కాబట్టి ఇంటూ 3 చేస్తే టోటల్ వస్తుంది. కానీ దాని నుండి బి అనేది సపరేట్గా బయటికి రాదు. మనం బి తనది ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు మనం దీని నుండి ఇక్కడ బిడిఈల నుండి బి మైనస్ చేస్తాం, ఎందుకంటే మనకు బి తెలిస్తే. కానీ ఇక్కడ బి తెలియదు కాబట్టి దీని నుండి మనకు బి బయటికి రాదు. సో ఇక్కడ బిడిఈ ఇక్కడ ఏబిసి అంటే బి రెండింటిలో ఉంటాడు కాబట్టి మన ఏబిసిడిఈ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము. క్లియరే కదా. అందుకోసం క్వశ్చన్ సరిగా లేదని చెప్పచ్చు. ఓకే కదా. సో అది 108 క్వశ్చన్కి సో ఈ విధంగా ఆన్సర్ తీసుకుంటాం. నెక్స్ట్ 109 క్వశ్చన్ చూడండి.
వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ లాస్ట్ క్వశ్చన్స్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి 2-3 క్వశ్చన్స్కి ఒక మోడల్ టచ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ 109 క్వశ్చన్ దగ్గర మళ్ళీ మోడల్, నెక్స్ట్ మోడల్ అన్నట్టు క్లియరే కదా. ఇప్పుడు చూడండి, సుమిత్, కృష్ణ అండ్ రిషబ్ల యొక్క సగటు వయసు 43 సంవత్సరాలు. మరి సుమిత్, రిషబ్ అండ్ రోహిత్ల యొక్క సగటు వయసు 49 సంవత్సరాలు. రోహిత్ యొక్క వయసు 54 సంవత్సరాలు అయితే కృష్ణ యొక్క వయసు ఎంత? ఇది 109 క్వశ్చన్. మనం ప్రొసీజర్ తీసుకోం, ఓన్లీ షార్ట్ కట్ తీసుకుందాం. ఇది ఈ 109, 110, 11. సో ఇక్కడ ఒక 3-4 క్వశ్చన్ ఒక మోడల్ ఉంటుంది. ఒకసారి చూడండి షార్ట్ కట్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటే, ఇక్కడ సుమిత్ అన్నాడు, సుమిత్ మరియు కృష్ణ మరియు ఇక్కడ రిషబ్, వీళ్ళ యొక్క సగటు వయస్సు యావరేజ్ ఎంత అన్నాడు? 43 సంవత్సరాలు. 43 సంవత్సరాలు. సేమ్ మనకి సుమిత్ ఇచ్చిండు, మళ్ళీ ప్లస్ సుమిత్, నెక్స్ట్ సేమ్ రిషబ్ ఇచ్చిండు, ప్లస్ మళ్ళీ రోహిత్ ఇచ్చిండు. ఈ ముగ్గురు యొక్క సగటు వయస్సు 49 సంవత్సరాలు. ఇందులో రోహిత్ యొక్క వయసు ఇచ్చింది. రోహిత్ యొక్క వయసు ఎంత? 54 సంవత్సరాలు. అయినా కృష్ణ యొక్క వయసు ఎంత? కృష్ణ యొక్క వయసు ఎంత? ఇది 109 క్వశ్చన్. ఇప్పుడు ఇదంతా మనం రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ షార్ట్ కట్ చేయొచ్చు. ఇప్పుడు సుమిత్, కృష్ణ, రిషబ్. ఇక్కడ సుమిత్, రిషబ్, రోహిత్ అంటే ఇప్పుడు ఈ రెండింటిలో కామన్గా ఎవరు ఉన్నారు? సుమిత్ మరియు రిషబ్ అనేది కామన్. ఇప్పుడు ఎవరెవరి మధ్యలో డిఫరెన్స్ వస్తుంది? కృష్ణ అండ్ రోహిత్ మధ్యలో డిఫరెన్స్ వస్తుంది. కృష్ణ మరియు ఇక్కడ రోహిత్ దగ్గర వీళ్ళిద్దరి మధ్యలో మనకి డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు చూడండి, దీనికి ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని 43 ఇంటూ ఇక్కడ 3 మెంబర్స్ కాబట్టి మీరు ఇలా చేయొచ్చు. 43 ఇంటూ 3 అని, 49 ఇంటూ 3 అని ఇలా టోటల్ చేసి మైనస్ చేయడం ఇది కాదు. సింపుల్గా చూడండి, 43, 49 డిఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటే 43, 49 ఎంత? 6 సంవత్సరాలు డిఫరెన్స్. 6 సంవత్సరాలు, ఇది ఇంపార్టెంట్. 6 సంవత్సరాలు అంటే ఇక్కడ 3 మెంబర్సే, ఇక్కడ 3 మెంబర్సే. చూడండి ఈ షార్ట్ కట్ ఎక్కడ పనికొస్తాయంటే 4, 4, 3, 3. సో ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 3 ఉండాలి, ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 4 నంబర్సే ఉండాలి. అలాంటప్పుడే ఆ షార్ట్ కట్ యూజ్ చేస్తాం. సో చూడండి ఇప్పుడు ఏం చేస్తామంటే 6 ఇంటూ వాళ్ళు 3 మెంబర్స్ కాబట్టి ఈ 3ని మనం ఇంటూ చేస్తాం. అంటే మనకి ఎంత వస్తుంది? 18 సంవత్సరాలు. అంటే ఈ డిఫరెన్స్ అనేది ఎంత అంటే 18 ఇయర్స్ అన్నట్టు. డిఫరెన్స్ ఎంత ఇప్పుడు? 18 ఇయర్స్. ఇప్పుడు మనం ఆన్సర్ ఎలా తీసుకోవచ్చు అని అంటే మనకి కృష్ణ వయసు కావాలి, అంతే కదా, కృష్ణ యొక్క వయసు కావాలి. ఇప్పుడు చూడండి, సుమిత్, రిషబ్, ఇక్కడ కృష్ణ, ఇక్కడ రోహిత్. చూడండి రోహిత్, ఇక్కడ కృష్ణ. వీళ్ళిద్దరితోటి రోహిత్ ఉన్నప్పుడు 49, వీళ్ళిద్దరితోటి కృష్ణ ఉన్నప్పుడు 43. అంటే రోహిత్ ఉన్నప్పుడే ఎక్కువ ఉంది, కృష్ణ ఉన్నప్పుడు తక్కువ ఉంది. అలాంటప్పుడు ఎవరిది వయసు అడిగిండో కృష్ణ అడిగిండు. కృష్ణ ఉన్నప్పుడు యావరేజ్ తక్కువ ఉంది. అలాంటప్పుడు మీరు లాజిక్గా రోహిత్ యొక్క 54 సంవత్సరాలు ఉంది కదా, 54 సంవత్సరాల నుండి కృష్ణ వయస్సు ఈ యావరేజ్ తక్కువ ఉంది కాబట్టి ఈ డిఫరెన్స్ అనేది 18 తీసేయాలి. అప్పుడు 36 ఇక్కడ సంవత్సరాలు, 36 సంవత్సరాలు అనేది కృష్ణ వయస్సు అవుతుంది. చూడండి ఇక్కడ లాజిక్ ఏం లేదు, సింపుల్గా ఇంత పెద్దగా అవసరం లేదు. ఇది నేను రాసిన కాబట్టి ఇలా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇలా ఉండదు, స్టోరీ ఉండదు. ఇక్కడ సుమిత్, కృష్ణ, రిషబ్ ముగ్గురు వ్యక్తులు 43 సంవత్సరాలు అనేది యావరేజ్ వయస్సు. సుమిత్, రిషబ్, రోహిత్, ఇక్కడ రోహిత్, ఇక్కడ కృష్ణ వీళ్ళిద్దరే చేంజ్. రిషబ్ అండ్ సుమిత్ ఇద్దరు మళ్ళీ సేమ్ 49 సంవత్సరాలు. నేను ఏం చేయమంటున్న షార్ట్ కట్ అంటే 43, 49కి 6 సంవత్సరాలు అంటే ఈ రెండుకి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి 6. వీళ్ళు 3 మెంబర్స్ అనేది అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. సో 3 మెంబర్స్ కాబట్టి 6 ఇంటూ 3 18. 18 సంవత్సరాలు అనేది వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ కృష్ణ, ఇక్కడ రోహిత్ వీళ్ళిద్దరు కామన్. రోహిత్ వీళ్ళిద్దరితో ఉన్నప్పుడు 49, కృష్ణ వీళ్ళిద్దరితో ఉన్నప్పుడు 43. అంటే రోహిత్ కంటే కృష్ణ తక్కువ అని అర్థం. అప్పుడు 54 నుండి రోహిత్ ఇచ్చింది కదా, 54 నుండి 18 డిఫరెన్స్ ఏదైతే ఉందో 18 మేనేజ్ చేస్తే 36 అనేది కృష్ణ వయసు అవుతుంది. ఇలా మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇదే విధంగా ఉన్నది, కాకపోతే మనం ఇదంతా స్టోరీ రాయం, సింపుల్గా డైరెక్ట్ కట్ చేసాం. చూడండి, ఓకే కదా.
నెక్స్ట్ వన్ డే క్వశ్చన్ చూడండి. సోమవారం నుండి బుధవారం వరకు నమోదైన సగటు ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్. మంగళవారం నుండి గురువారం వరకు నమోదైన సగటు ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్. సోమవారం ఉష్ణోగ్రతలో 4/5 వంతు గురువారం ఉష్ణోగ్రత కలదు. అయినా గురువారం నాటి ఉష్ణోగ్రత ఎంత? క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సేమ్ బిఫోర్ క్వశ్చన్ లాగే ఉంటుంది. ఒకసారి చూడండి షార్ట్ కట్ ఏ విధంగా చేస్తాం అనేది. ఇక్కడ మండే ప్లస్ ట్యూస్డే ప్లస్ వెనస్డే, సోమవారం నుండి బుధవారం వరకు, ఇది సోమవారం నుండి బుధవారం వరకు సగటు యావరేజ్ ఎంత అన్నాడు? 37 డిగ్రీల సెల్సియస్. నెక్స్ట్ లైన్ ఏమి ఇచ్చిండు? మంగళవారం, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, మంగళవారం నుండి గురువారం వరకు సగటు ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్. 34 డిగ్రీల సెల్సియస్. ఇప్పుడు చూడండి ఇక్కడ సోమవారంలో అన్నాడు 4/5 వంతు, అంటే సోమవారంలో మండే లో అన్నాడు, అంటే డినామినేటర్ మండే అవుతుంది. మండే మరియు థర్స్డే రేషియో అవుతుంది అని అంటే 5:4 అవుతుంది, అంతే కదా. సోమవారంలో గురువారం, ఓకే కదా. చూడండి క్వశ్చన్లో సోమవారం ఉష్ణోగ్రతలో గురువారం ఎంత? 4/5, అంటే మండే థర్స్డే రేషియో ఏమొస్తుంది? 5:4. ఇప్పుడు ఆన్సర్ ఇప్పుడు ఎలా తీసుకోవచ్చు అంటే 37, 34కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? ఇక్కడ 3 డిగ్రీలు వస్తాయి. 3 డిగ్రీస్ అయితే వీళ్ళు అంటే 3 డేసే కదా, 3 డేస్ క్లియరేనా? సేమ్ డేస్ ఉండాలి. ఇక్కడ 3 అయితే ఇక్కడ 3 ఉండాలి. సో 3 × 3 ఎంత అంటే 9 డిగ్రీస్ అనేది ఏమొస్తుంది మనకి? డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదా. ఇక్కడ మండే, ఇక్కడ థర్స్డే, ట్యూస్డే వెనస్డే కామన్, ఓకేనా. సో మండే థర్స్డే డిఫరెన్స్ ఇచ్చిండు కాబట్టి ఇక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. ఎంత? 1, 5, 4, 1 డిఫరెన్స్. 1కి ఇక్కడ 9 డిగ్రీస్ అని తీసుకుంటే నీకు ఏం కావాలి? 4. థర్స్డే గురువారం నాడు ఉష్ణోగ్రత ఎంత? 4కి ఎంత? 4 9s 36 డిగ్రీ సెల్సియస్ అనేది గురువారం నాడు ఉష్ణోగ్రత అవుతుంది. ఈ విధంగా మనం సొల్యూషన్ రాబట్టచ్చు. ఇది 1 టైం క్వశ్చన్కి సొల్యూషన్. క్లియరే కదా. మనం షార్ట్ కట్ ఏ విధంగా తీసుకున్నాం అనేది చూడండి. ఇప్పుడు చూడండి బిఫోర్ క్వశ్చన్, ఈ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఉంటుంది, సేమ్ షార్ట్ కట్ ఉంటుంది. 109, 110, 111 ఒక మోడల్. క్లియరేనా? సో ఒకసారి చూడండి. నెక్స్ట్ 111 111 క్వశ్చన్ చూడండి. ఒక గ్రామంలోని ఒక నెలలో మొదటి 4 రోజుల్లో నమోదైన సగటు ఉష్ణోగ్రత 58 డిగ్రీ సెల్సియస్. రెండవ, మూడవ, 4వ, 5వ రోజులలో నమోదైన సగటు ఉష్ణోగ్రత 60 డిగ్రీల సెల్సియస్. 1వ మరియు 5వ రోజుల ఉష్ణోగ్రతల మధ్య నిష్పత్తి 7:8 అయినా 5వ రోజు ఉష్ణోగ్రత ఎంత? ఇది 111 క్వశ్చన్. షార్ట్ కట్ సేమ్ బిఫోర్ క్వశ్చన్ లాగే షార్ట్ కట్. క్లియరే కదా. ఒక నెలలో, ఒక గ్రామం నుండి ఒక నెలలో 1వ, 2వ, 3వ, 4వ మొదటి 4 రోజుల్లో నమోదైన సగటు ఉష్ణోగ్రత ఎంత అన్నాడు? 58 డిగ్రీల సెల్సియస్. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2వ, 3వ, 4వ, 5వ రోజులు అంటే 2, 3, 4, 5 ఈ తేదీ నాడు అన్నట్టు. 2వ, 3వ, 4వ, 5వ. సో ఇలా తీసుకుంటే ఇక్కడ యావరేజ్ టెంపరేచర్ ఎంత అన్నాడు? 60 డిగ్రీ సెల్సియస్. ఇప్పుడు చూడండి 1, 2, 3, 4, 1, 2, 3, 4 డేస్ అన్నట్టు. సో ఇక్కడ 4 డేస్ అయితే మనకి 1వ రోజు మరియు 5వ రోజుల మధ్య నిష్పత్తి ఇచ్చింది, అంటే ఎంత? 7:8. అంటే మనం 5వ రోజు ఉష్ణోగ్రత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్ కదా. సో ఇప్పుడు చూడండి 58, 60కి డిఫరెన్స్ ఎంత? 2 డిగ్రీస్. అబ్జర్వ్ చేయండి 58, 60, 2 డిగ్రీస్. ఇక్కడ 4 డేసా అంటే ఇంటూ 4 చేయండి, అంటే 8 డిగ్రీస్. ఇది ఏమవుతుంది? డిఫరెన్స్ అవుతుంది. ఓకే కదా. మరి డిఫరెన్స్ అన్నప్పుడు రేషియో తీసుకోవచ్చు కదా. మరి ఇక్కడ రేషియో డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 1. క్లియరే కదా. 1 చూడండి, ఈ రెండింటి మధ్య 1. సో 1కి ఎన్ని తీసుకోవచ్చు? 8 డిగ్రీస్. నీకు ఎవరిది కావాలి? 5వ రోజు టెంపరేచర్ కావాలి. సో ఇక్కడ 8కి 8 8 ఎంత? 64 డిగ్రీ సెల్సియస్ అనేది ఎన్నో రోజులు అయితే అది 5వ రోజు ఉష్ణోగ్రత అవుతుంది. చూడండి 109, 110, 111 క్వశ్చన్. టోటల్ షార్ట్ కట్ ఈ విధంగా ఉంటుంది. దీనికంటే షార్ట్ కట్ ఉండదు. క్లియరే కదా. మీరు దీనికంటే షార్ట్ కట్ అంటే డైరెక్ట్గా ఆప్షన్లో టిక్ చేయండి. క్లియరే కదా. సో ఈ విధంగా మనం షార్ట్ కట్ అప్లై చేస్తాం. దీనికంటే నెక్స్ట్ ప్రొసీజర్ ఉంటుంది. ఇక్కడ మనం ప్రొసీజర్ వాడద్దు. ఈ విధంగా షార్ట్ కట్ నేర్చుకోండి. ఇది 111 క్వశ్చన్కి సొల్యూషన్. నెక్స్ట్ వన్ 112వ క్వశ్చన్, 112 క్వశ్చన్ చూడండి. ఏబీసీల యొక్క సగటు బరువు 45 కేజీలు.
అందులో ఏబీల సగటు బరువు 40 కేజీలు మరియు బీసీల సగటు బరువు 43 కేజీలు. అయినా అందులో బి బరువు ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంతకుముందు మనం 11 నంబర్స్ అని తీసుకొని ఫస్ట్ క్వశ్చన్, ఈరోజు 106 క్వశ్చన్ చూడండి. 11 నంబర్స్ అయితే 6 అయితే 11కి 6 6 12 అవుతుంది కదా. ఆ కాన్సెప్ట్లో ఏం తీసుకున్నాం? ప్లస్ వస్తే ప్లస్ అని తీసుకున్నాం. ఇది అంతే. చూడండి షార్ట్కట్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటే చూడండి, ఏబిసిల సగటు బరువు వెయిట్ ఎంత అనట? 45 కేజీస్, 45 కేజీలు. అందులో ఈ విధంగా డివైడ్ చేసి ఏబి ఇచ్చిండు, బీసీ ఇచ్చిండు. బీసీ ఏబీల సగటు బరువు 40 కేజీలు, బీసీల సగటు బరువు 43 కేజీలు. అంటే 2 మెంబర్స్ క్లియరే కదా. ఇప్పుడు చూడండి ఫస్ట్లో టోటల్ ఎంత? 3 మెంబర్స్. కానీ 2 + 2 ఎంత అవుతుంది? 4 అవుతుంది. అప్పుడు మైనస్కి ప్లస్ కానీ ప్లస్కి మైనస్ కానీ కాదు, మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్. ఈ విధంగా తీసుకుంటాం. ఇప్పుడు చూడండి ఇక్కడ టోటల్ తోటి కంపేర్ చేస్తాం కాబట్టి 45 టోటల్ తోటి కంపేర్ చేస్తే ఇది 45 ఇది 40 అంటే -5. అంటే 2 5 ఎంత అన్నట్టు? 10 అంటే -10. ఇక్కడ 45 ఇక్కడ 43 అంటే -2. 2 × 2 ఎంత వస్తుంది? -4. అంటే -10 -4 ఏమవుతుంది? -40. అంటే నేను ఏం చేయమన్నా? మైనస్ అంటే మైనస్ చేయాలన్నా. సో ఇక్కడ దీన్ని మైనస్ చేస్తే 45 - 14 అని తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 31 కేజీస్ అనేది ఎవరిది అన్నట్టు? బి యొక్క వెయిట్ అని తీసుకోవచ్చు. ఇది ఆన్సర్. ఇంతకుముందు మనం ప్లస్ వచ్చింది, ప్లస్ చేసాం. ఇక్కడ మీరు ఒకటే అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 3 మెంబర్స్ ఉండి ఇక్కడ 4 అయితే ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. ఇక్కడ 3 అయితే ఇక్కడ కూడా 3 మెంబర్సే అయితే టోటల్. అప్పుడు మైనస్కి ప్లస్, ప్లస్కి మైనస్. ఇది అబ్జర్వ్ చేసుకుంటే క్లియరే కదా. ఇది 112 క్వశ్చన్కి సొల్యూషన్. ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ 113 క్వశ్చన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 3-4 టైమ్స్ ఎగ్జామ్లో రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. క్వశ్చన్ చూడండి, PQల యొక్క సగటు నెల జీతం 5,050 రూపాయలు. Q మరియు Rల సగటు నెల జీతం 6,250 రూపాయలు. R మరియు Pల సగటు నెల జీతం 5,200 రూపాయలు. అయినా అందులో P జీతం ఎంత? సింగిల్గా అడిగిండు P జీతం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏం అవసరం లేదు, అది బై 3 అంటే ఇంటూ 3 అవన్నీ సంబంధమే లేదు. ప్రొసీజర్స్ పట్టించుకోకండి. ఇక్కడ P + Q ఎంత అన్నాడు? 50, మనకి 5,050. QR కి సంబంధించింది అంటే ఎంత? 6,250. నెక్స్ట్ R మరియు Pలకు సంబంధించింది 5,000, మనకి ఎంత? 200. సో ఈ విధంగా ఇచ్చిండు. మనకి P సింగిల్గా జీతం అడిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది P అడగచ్చు, R అడగచ్చు, Q అడగచ్చు. P అడగచ్చు, R అడగచ్చు, Q అడగచ్చు. ఇది ఈ 3 ఎవరిదైనా అడగచ్చు. సింగిల్గా అబ్జర్వ్ చేయండి. సింగిల్ టైప్లో అడగచ్చు. P అడగచ్చు, Q అడగచ్చు, R అడగచ్చు. సింగిల్గా అలాంటప్పుడు ఏం చేస్తాం అనేది షార్ట్ కట్. ఇక్కడ మనకి P అడిగినప్పుడు ఏం చేయాలి అని అంటే, P అడిగినప్పుడు ఇక్కడ P ఉన్నాడు, ఇక్కడ P ఉన్నాడు. P క్యాండిడేట్ ఎక్కడైతే ఉన్నాడో ఇవి రెండు మనం ఏం చేస్తామంటే యాడ్ చేస్తాం. P క్యాండిడేట్ ఉన్న దగ్గర యాడ్ చేస్తే 5050 ఇది అంటే ఇక్కడ చూడండి 5 + 5 10, ఇక్కడ 200, ఇది 250. అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 10,250 అనేది మనం టోటల్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి P లేడు కదా, QR P లేడు, అందుకోసం దాన్ని మైనస్ చేసేయండి. అంటే 6,250 మైనస్ చేస్తే 250 క్యాన్సల్. 10 - ఇక్కడ 6 అంటే మనకి ఎంత వస్తుంది అన్నట్టు? 4,000 అనేది ఎవరి వాట అవుతుంది? P యొక్క జీతం అవుతుంది. ఇది ఆన్సర్ తీసుకుంటాం. క్లియరే కదా. ఇది ఆన్సర్ తీసుకుంటాం. ఇక్కడ PQ తీసుకున్నాం, QR RP. P అడిగిండు, P ఎక్కడైతే ఉన్నాడో రెండు యాడ్ చేసి రిమైనింగ్ మైనస్ చేయాలి. ఇప్పుడు R అడిగిండు, ఇక్కడ R ఉన్నాడు, ఇక్కడ R ఉంది. ఇవి రెండు యాడ్ చేస్తాం, ఇది మైనస్ చేస్తాం, R లేనిది. ఇక్కడ Q అడిగిండు, Q యాడ్ చేస్తాం, ఇవి రెండు యాడ్ చేస్తాం, Q లేనిది మైనస్ చేస్తాం. ఇది కాన్సెప్ట్ ఈ క్వశ్చన్. ఇది ఒక మోడల్. 3-4 టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. క్లియరే కదా. సో ఈ విధంగా మనం 113 క్వశ్చన్కి సొల్యూషన్ తీసుకుంటాం. నెక్స్ట్ 114 క్వశ్చన్ చూడండి. యోగా శిక్షణలో 10 మంది వ్యక్తుల సగటు వయసు 32 సంవత్సరాలు. వారి కోచ్ వయసు కలుపుకుంటే సగటు వయసు 34 సంవత్సరాలు. అయినా వారి కోచ్ వయసు ఎంత?
ఇక్కడ నుండి నెక్స్ట్ మోడల్, ఇక్కడ నుండి నెక్స్ట్ మోడల్ ఇంపార్టెంట్ చూడండి. షార్ట్ కట్ ఏ విధంగా తీసుకోవచ్చు. టోటల్ ఎంత 10 మెంబర్స్. 10 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? యోగ శిక్షణలో ఉన్న 10 మెంబర్స్ వ్యక్తుల సగటు వయసు ఎంత అన్నాడు? 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలు. ఇక్కడ వారి కూర్చు ఒకటి యాడ్ అయిందంటే ఒక పర్సన్ యాడ్ అయినట్టే కదా, కలిసినట్టే కదా. సో ముందు 10 మెంబర్స్ వాళ్ళు కూర్చుని కలుపుకుంటే 11 మెంబర్స్ అవుతారు. అప్పుడు యావరేజ్ అనేది ఎంత అవుతుందంటే ఇక్కడ 34 ఇయర్స్ అవుతుంది. యావరేజ్ ఎంత? 34 ఇయర్స్. 32, 34 మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. ముందున్న యావరేజ్, తర్వాత యావరేజ్. ఇవి రెండు డిఫరెన్స్ తీసుకుంటే ఎంత అన్నట్టు? 2 సంవత్సరాలు. అప్పుడు ఈ 11 మెంబర్స్ తర్వాత 11 మెంబర్స్ పోస్ట్ తోటి 11 మెంబర్స్ కదా. సో ఈ 11 ఇంటూ 2 తీసుకోవాలి, ఇంటూ తీసుకోవాలి. 11 2 ఎంత? 22. ముందున్న యావరేజ్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయాలి. 22 + 32 ఎంత అంటే 54 సంవత్సరాలు అనేది వారి యొక్క కోచ్ వయస్సు. కోచ్ వయసు ఎంత ఇక్కడ? 54 సంవత్సరాలు. సింపుల్గా ఇదొక మోడల్. ఫస్ట్ 10 మెంబర్స్ అంటాడు, యావరేజ్ ఇస్తాడు. వాళ్ళ టీచర్ కానీ మరొక వ్యక్తి కలిసిండు అంటాడు. సో ఇక్కడ యాడ్ అయినప్పుడు 11 మెంబర్స్ అని తీసుకోవాలి. 11 ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 2. 11 2 22. ముందున్న యావరేజ్ 32. సో 32 + 22 అయితే ఎవడైతే తర్వాత కలిసిండో వాని యొక్క వయసు కానీ బరువు కానీ వస్తుంది. క్వశ్చన్ అడిగేదాన్ని బట్టి మనం ఆన్సర్ తీసుకోవచ్చు. క్లియరే కదా. సో ఇది ఒక మోడల్ ఉంటుంది. ఇది 114 క్వశ్చన్. నెక్స్ట్ 115 క్వశ్చన్ చూడండి. ఒక కుటుంబంలో 4 వ్యక్తుల సగటు నెల జీతం 15,130 రూపాయలు. అందులో వారి కూతురికి వివాహమైంది. అప్పుడు మిగిలిన వారి సగటు నెల జీతం 14,660 రూపాయలు. అయినా వివాహమైన కూతురి యొక్క నెల జీతం ఎంత? ఇది 115 క్వశ్చన్. షార్ట్ కట్ సేమ్ ఇంత ముందులాగే తీసుకోవచ్చు. ఫస్ట్ 4 మెంబర్స్ కుటుంబంలో యావరేజ్ ఎంత? 15,130 రూపాయలు. తర్వాత ఒకరు వెళ్ళిపోయారు, అప్పుడు ఎంత? 3 మెంబర్స్. 3 మెంబర్స్ అయితే యావరేజ్ ఎంత అని తీసుకోవాలి? ఇప్పుడు 14,660 అయింది అన్నాడు. క్లియరే కదా. అయినా ఈ 1 మెంబర్ ఎవరైతే ఆ మహిళ ఉందో కూతురు, ఆ కూతురు యొక్క జీతం ఎంత? ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి, సేమ్ మళ్ళీ డిఫరెన్స్ 1530 14,600. ఇది 340 ప్లస్ ఇక్కడ 100, 440 + 470 డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది అని అంటే 470. మరి 470 డిఫరెన్స్ వస్తే మనం ఏం చేయాలన్నా, ఇక్కడ ఇంతకుముందు ఒకటి యాడ్ అయ్యారు, ఒకటి కలిసిరు కాబట్టి 4 + 1 5 అని తీసుకున్నాం జనరల్గా. కానీ ఇక్కడ ఒకరు వెళ్ళిపోయారు కాబట్టి వివాహం అయింది అని, పెళ్ళైందంటే వెళ్ళిపోవచ్చు కదా. సో మీ రిమైనింగ్ మెంబర్స్ ఎంత? 3 అన్నాడు. సో 3 × 470 చేయాలి. 300 3 ఇంటూ చేస్తున్నాను. 300 3 7 21 3 4 12 + 1 ఎంత? 2 ఎంత అంటే 14. అంటే 1410. ఈ 1410ని దీంతో యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 15130. సో 0 + 0 0, 1 + 3 4, 1 + 4 5, 15 + 1 ఎంత అంటే 16. అంటే ఆ వివాహమైన ఆ కూతురు యొక్క నెల జీతం ఎంత? 16,540 అనేది ఆమె యొక్క నెల జీతం అని తీసుకుంటాం. ఇది 115 క్వశ్చన్కి సొల్యూషన్. క్లియర్ గా. సో నెక్స్ట్ వన్, చూడండి 116 క్వశ్చన్కి. క్వశ్చన్ చూడండి, 10 మంది విద్యార్థుల 10 మంది కాదు 24 మంది 24 మంది విద్యార్థుల సగటు బరువు 35 కేజీలు. టీచర్ బరువును కలుపుకుంటే సగటు 400 గ్రాములు పెరుగుతుంది. ఆయన టీచర్ బరువు ఎంత? ఇది 116 క్వశ్చన్. చూడండి షార్ట్ కట్ సేమ్, ఇదంతా ఒకటే విధంగా ఉంటుంది. ఇదంతా ఒక మోడల్. వేరే కదా. సో ఇప్పుడు చూడండి మనం ఎలా తీసుకుంటామంటే, టోటల్ 24 మెంబర్స్ స్టూడెంట్స్, 24 మంది విద్యార్థులు యొక్క సగటు బరువు ఎంత? 35 కేజీలు. వాళ్ళ టీచర్ బరువు, వీళ్ళు ఎవరు? టీచర్ని కలుపుకుంటే అప్పుడు మెంబర్స్ ఎంత అవుతారు? 25 అయితే యావరేజ్ అనేది ఎంత పెరిగిందంట? 400 గ్రాములు పెరిగింది. 400 గ్రాములు పెరిగింది. మనకి ఇంత ముందు క్వశ్చన్ ఏంది? యావరేజ్ ఇచ్చిండు, మనం డిఫరెన్స్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఆల్రెడీ డిఫరెన్సే ఇచ్చేసిండు. ఇప్పుడు ఇంతకుముందు బిఫోర్ క్వశ్చన్ ఏంది? ఇది 35 అయితే సపోజ్ ఇది 35,400 అనుకున్నాం జనరల్గా. అప్పుడు మనం ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటాం. అప్పుడు దీంతో ఇది మల్టిప్లై చేస్తున్నాం. కానీ ఇప్పుడు అలా కాదు, ఆల్రెడీ మనకు 400 గ్రామ్స్ అనే డిఫరెన్స్ ఇచ్చింది, పెరిగింది అన్నాడు. ఇప్పుడు చూడండి 25 × 400 అని మల్టిప్లై చేయండి. 25 × 4 ఎంత? 100. అంటే
10,000 ఇక్కడ గ్రామ్స్ వస్తాయి. 10,000 గ్రామ్స్ అంటే ఎంత అన్నట్టు 10 కేజీస్. ఎంత అన్నట్టు 10,000 గ్రామ్ 1000కి 1 కేజీ. సో 10,000 అంటే మనకి ఎంత 10 కేజీస్ అవుతుంది. ఈ 10 కేజీస్ అనేది దీనికి యాడ్ చేస్తాం. ఇక్కడ 400 గ్రామ్స్ పెరిగిందా తగ్గిందా క్వశ్చన్లో అంటాడు. పెరిగిందా తగ్గిందా? పెరిగిందైతే మనం ప్లస్ చేస్తాం. ఇక్కడ తగ్గిందంటే మనం మైనస్ చేయాలి. ఇది కాన్సెప్ట్. సో 35 ప్లస్ 10 ఎంత అంటే 45 కేజీలు అనేది ఎవరిది అన్నట్టు ఇక్కడ టీచర్ యొక్క బరువు. టీచర్ బరువు ఎంత 45 కేజీస్. ఇది మనం దేని తీసుకున్నాం 116 క్వశ్చన్కి సొల్యూషన్. క్లియరే కదా? ఇక్కడ పెరిగింది ప్లస్ తగ్గింది మైనస్, ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. 114 క్వశ్చన్ నుండి ఒకటే మోడల్ వస్తుంది. క్లియరే కదా? సో నెక్స్ట్ 117 క్వశ్చన్. ప్రతి క్వశ్చన్ చూడండి, ప్రతి క్వశ్చన్కి షార్ట్ కట్. మనం వేరే ఎక్కడో నుండి తీసుకోవట్లేదు, దాని నుండి కొంచెం లాజిక్గా ఆలోచిస్తే సరిపోతుంది. క్లియరే కదా? 117 క్వశ్చన్ చూడండి. ఒక తల్లి 6 పిల్లల సగటు వయసు 12 సంవత్సరాలు. తల్లి వయసును తొలగిస్తే సగటు 5 సంవత్సరాలు తగ్గును. అయినా తల్లి వయసు ఎంత? ఇది 117 క్వశ్చన్. షార్ట్ కట్ సింపుల్గా సేమ్. ఒక తల్లి ప్లస్ 6 పిల్లలు, మొత్తం ఎంత అన్నట్టు 7 మెంబర్స్. క్లియరేనా? 7 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అన్నాడు 12 సంవత్సరాలు. క్లియర్గా చూడండి. తర్వాత తల్లి వయసును తొలగించాం. అప్పుడు వీళ్ళు 1 మెంబర్ తీసేస్తాం కదా, తల్లి వయసు అంటే 6 మెంబర్సే రిమైనింగ్. అప్పుడు యావరేజ్ అనేది 5 సంవత్సరాలు తగ్గింది అన్నాడు. 5 సంవత్సరాలు తగ్గింది. ఇక్కడ తగ్గింది పెరిగింది, బిఫోర్ క్వశ్చన్ పెరిగింది, ఇక్కడ తగ్గింది అన్నాడు. అప్పుడు మనం ఏదైతే డిఫరెన్స్ ఉందో ఈ రిమైనింగ్ మెంబర్స్ తోటి మనం మల్టిప్లై చేయాలి. 6 5 ఎంత అన్నట్టు 30. ఓకే కదా? ఈ 30ని ఇప్పుడు ఇది తగ్గింది పెరిగింది అన్నాడు కదా, అంటే ఇక్కడ తల్లి వయసు మనం కలపాలన్నాడు, పెంచాలి. సో పెంచాలి కాబట్టి మనం ఏం చేయాలంటే దీనికి ఇది యాడ్ చేసేయండి. ఓకే కదా? సో యాడ్ చేసేస్తే మనం ఇక్కడ 30 + 12 ఎంత వస్తుంది అని అంటే 42 సంవత్సరాలు అనేది తల్లి వయసు అవుతుంది. తల్లి వయసు ఏమవుతుంది 42 సంవత్సరాలు. ఎందుకు అని అంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటాం, ఈమె కలపాలి కదా, కలపాలి కాబట్టి దీనికి యాడ్ చేయాల్సి వస్తుంది. క్లియర్ కదా? ఇది 117కి సొల్యూషన్. నెక్స్ట్ 118. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. మన ఈజీ షార్ట్ కట్స్ అన్నట్టు, మీరు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే సరిపోతుంది. క్లియరే కదా? ఇక్కడ 118 క్వశ్చన్. 8 మంది సభ్యులలో 65 కేజీల బరువు కలిగిన ఒక సభ్యుడు వెళ్ళిపోయి మరొక కొత్త సభ్యుడు చేరడం వల్ల సగటు బరువు 1.5 కేజీలు పెరిగాయి. అయినా కొత్త సభ్యుని బరువు ఎంత? ఇది ఇలాగే ఉంటుంది బిఫోర్ క్వశ్చన్ లాగానే, మళ్ళీ సేమ్ అలాగే అదే విధంగా షార్ట్ కట్ చేసుకుంటాం. తగ్గింది పెరిగింది అనే కాన్సెప్ట్ ఉంది కదా, దాని విధంగా. ఇక్కడ చూడండి 8 మంది సభ్యులు. ఫస్ట్ 8 మంది సభ్యుల మనకు యావరేజ్ ఇచ్చిందా అంటే లేదు. కానీ ఇక్కడ 8 మంది సభ్యుల్లో ఒక సభ్యుడు వెళ్ళిపోయిండు. వీడెవడు 65 కేజీల బరువు కలిగిన వ్యక్తి వెళ్ళిపోయిండు. అంటే వీడు వెళ్ళిపోయిండు, మరొక వ్యక్తి కలిసింది. మరి వీని యొక్క మనకి బరువు వెయిట్ తెలుసా? తెలియదు. ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎలా చేస్తాం? అప్పుడు ఈయన కలపడం వల్ల ఈ యావరేజ్ అయితే ఎంత పెరిగిందంటే ఇక్కడ ప్లస్ 1.5 కేజీస్ అనేది పెరిగింది. క్లియరేనా? పెరిగింది. అది ఇది పెరిగింది అంటారు. పెరిగిందా తగ్గిందా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ పెరిగింది. పెరిగినప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ అంటే ఒకటి వెళ్ళిపోయిన మరొకటి వచ్చిందంటే మళ్ళీ 8 మెంబర్స్. ఈ 8 అని తీసుకోండి. ఇక్కడ ఈ 1.5 పెరిగింది కదా, దాంతో మల్టిప్లై చేయండి 1.5. 8 1 8 ప్లస్ సగం అంటే ఎంత అన్నట్టు 12. అంటే ఇక్కడ 12 కేజీస్ అనేది మనం ఇప్పుడు కలపాలా తీసేయాలా. ఇక్కడ పెరిగిందంటే ఈ 65కి యాడ్ చేయండి అంటే ప్లస్ 65 అంటే ఎంత అన్నట్టు 77 కేజీస్ అనేది ఎవడు ఆ న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆ కొత్త వ్యక్తి యొక్క బరువు అవుతుంది 77 కేజీస్. ఇది 118 యొక్క ఆన్సర్ సొల్యూషన్. మీరు చూడండి పెరిగిందంటే ఇక్కడ సభ్యులు ఇంటూ ఎంతైతే పెరిగిందో అది డిఫరెన్స్ చేసాం. పెరిగింది అన్నాడు కాబట్టి 65కి యాడ్ చేసేస్తే ఆ కొత్త సభ్యుని యొక్క వయసు బరువు అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ విధంగా మనం చేస్తాం కాబట్టి 118 క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది. క్లియరేనా? ఇంత కష్టపడి చెప్పేది మీకోసం ఒక చాప్టర్ కంప్లీట్గా ఈ విధంగా. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఉండదు, మీరు చూసి ఉండరు. మళ్ళీ ప్రతి దానికి ఒక షార్ట్ కట్ ఉండదు.
మీకు ఈ షార్ట్ కట్ కాకుండా ఇంకో రకంగా షార్ట్ కట్ ఉందని నేను చెప్పిన క్వశ్చన్కి ఇంకో విధంగా షార్ట్ కట్ తీసుకోవచ్చు అని తీస్తారండి. క్లియరే కదా, అది చాలు. అందుకోసం చెప్తాను. 119 క్వశ్చన్. నెక్స్ట్ వన్ 119వ క్వశ్చన్. 24 మంది విద్యార్థులు గల ఒక తరగతిలో 18 సంవత్సరాల వయసు కలిగిన ఒక విద్యార్థి వెళ్ళిపోయి మరొక విద్యార్థి చేరడం వల్ల సగటు వయస్సు చూడండి, 18 సంవత్సరాలు సగటు వయస్సు 1 నెల తగ్గింది. అయినా కొత్త విద్యార్థిని యొక్క వయసు ఎంత? 119 క్వశ్చన్. చూడండి, ఈ విధంగా ఉంటే మనం షార్ట్ కట్ ఏ విధంగా చూసుకుందామనే చూడండి. టోటల్ ఎంత అంటే 24 మెంబర్స్. లాజిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 24 మెంబర్స్. 24 మెంబర్స్ యొక్క యావరేజ్ మనకి తెలుసా? తెలియదు. తర్వాత ఇక్కడ ఇందులో ఒక విద్యార్థి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన విద్యార్థి యొక్క వయసు ఎంత? 18 సంవత్సరాలు. మరొక కొత్త విద్యార్థి చేరిండు అంటే మళ్ళీ 24 మెంబర్సే కదా, మళ్ళీ 24 మెంబర్స్. అప్పుడు యావరేజ్ అనేది 1 నెల తగ్గింది అన్నాడు. 1 నెల తగ్గింది. ఇక్కడ తగ్గింది అన్నాడు, అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు 24 ఇంటూ 1 నెల కాబట్టి 1 అంటే 24 నెలలు అన్నట్టే కదా. 24 నెలలు. 24 నెలలు అంటే ఎంత అన్నట్టు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అని అంటే ఇది తగ్గిందా పెరిగిందా? అది ఇంపార్టెంట్. తగ్గింది అని అంటే వీళ్ళ యొక్క వయసు ఏదైతే ఉందో దానిని మేనేజ్ చేయండి. 18 - 2 అంటే ఎంత అన్నట్టు? 16 సంవత్సరాలు అనేది ఆ న్యూ పర్సన్ ఎవరైతే న్యూ స్టూడెంట్ వచ్చిండో వాని యొక్క వయసు. సింపుల్. ఈ విధంగా మనం చేసేస్తాం. క్లియరే కదా. మరి ఇవన్నీ చూసుకోండి. మరి ఈ విధంగా షార్ట్ కట్స్ ఎక్కడ నుండి షార్ట్ కట్ మొదలైంది? ఇది 114 క్వశ్చన్ నుండి ఇదే విధంగా షార్ట్ కట్స్ అనేది అప్లై చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ వన్ 120. ఒక తరగతిలో 45 మంది విద్యార్థుల సగటు బరువు 52 కేజీలు. అందులో 48 కేజీల సగటు బరువు కలిగిన 5 వ్యక్తులు వెళ్ళిపోయి 54 కేజీల సగటు బరువు కలిగిన మరో కొత్త విద్యార్థులు 5 కలిశారు. అయినా అప్పుడు సగటు ఎంత? చూడండి, ఇక్కడ టోటల్ 45 మెంబర్స్. చూడండి షార్ట్ కట్ ఏ విధంగా చేస్తామంటే 45 మెంబర్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అన్నాడు? ఇక్కడ 52 కేజీలు, 52 కేజీస్. ఇందులో చూడండి 45. ఇందులో 5 వెళ్ళిపోయిన యొక్క యావరేజ్ ఎంత అన్నాడు? 48 కేజీ. ఇందులో 5 కలిసిరు, కొత్తగా వచ్చారు. వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత? ఇక్కడ 54 కేజీ. మనం ఇక్కడ ఇవి రెండే తీసుకోవాలి. 48, 54 డిఫరెన్స్ ఎంత? 6 కేజీ. వీళ్ళు మెంబర్స్ 5 కదా, ఇంటూ 5 చేయండి. ఇంటూ 5. సో ఇంటూ 5 చేస్తే ఎంత వస్తుంది? 30 కేజీస్. 30 కేజీస్ యావరేజ్ తీసుకోవాలి అని అంటే బై ఎంత? టోటల్ 45. టోటల్ 45 తీసుకోవాలి. చేస్తే 15 2s 15 3s అంటే ఇప్పుడు ఎంత పెరుగుతుంది అన్నట్టు? 2/3 కేజీస్ అనేది పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఆల్రెడీ 52 ఉంది. 52 ప్లస్ 2/3 దాన్ని ఏం రాసుకోవచ్చు? ఇక్కడ 52 2/3 కేజీస్ అనేది న్యూ యావరేజ్, కొత్త సరాసరి అని చెప్తాం. క్లియరే కదా. క్వశ్చన్ మనకి ఏమడిగిండు? 45 మంది విద్యార్థుల సగటు బరువును 52 కేజీస్. అందులో 48 కేజీల సగటు బరువు కలిగిన 5 వ్యక్తులు వెళ్ళిపోయి 54 కేజీల సగటు బరువు కలిగిన 5 వ్యక్తులు కొత్తగా చేరడంతో అప్పుడు సగటు ఎంత? కొత్త సరాసరి ఎంత? అప్పుడు మనం చేసేది డిఫరెన్స్ తీసుకోండి. 6 కేజీస్. 5 మెంబర్స్ కాబట్టి 6 × 5 30 కేజీస్ అని తీసుకోండి. మనకు కొత్త సరాసరి అడిగింది కాబట్టి 45 బై చేస్తే మనకి దీనిపైన వస్తుంది. ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ తీసుకుంటే 2/3 అనేది పెరుగుతుంది. ఆల్రెడీ 52, 2/3 అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో 52 2/3 అనేది న్యూ యావరేజ్ అవుతుంది. ఇది 120 క్వశ్చన్కి సొల్యూషన్. ప్రతి దానికి మనకు ఒక షార్ట్ కట్ తీసుకున్నాం కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి. సో ఈ విధంగా తీసుకోవచ్చు. క్లియరే కదా. ఇది మనం 120 వరకు ఎక్స్ప్లెనేషన్. మీరు ప్రతి వీడియో ఫాలో అవ్వండి. ప్రతి క్వశ్చన్కి ఒక షార్ట్ కట్ ఉంటుంది. మీరు ప్రతి చూడండి. 106 ఈ రోజు నుండి ఈ రోజు ఎంత? 106 120 వరకు చెప్పాను. ప్రతి క్వశ్చన్కి షార్ట్ కట్ పొజిషన్ మనం తీసుకోండి. క్లియరే కదా. సో మీరు ఫాలో అవ్వండి. మీరు ఫాలో అయ్యి మీరు దీన్ని నేర్చుకుంటే మీరు హైయెస్ట్ స్కోర్ చేస్తారు ఏ ఎగ్జామ్లో అయినా. సో ఎస్ఐ పీసీ ఎవరైతే ప్రిపేర్ అవుతుందో, ఎస్ఐ క్యాండిడేట్ ఎవరైతే సీరియస్గా ఉన్నారో
నా క్లాస్ ఫాలో అవ్వండి. వాళ్ళు 150 ఎబో స్కోర్ చేస్తారు. ఎందుకంటే మనకు ఆల్రెడీ నా స్టూడెంట్స్ ఉన్నారు, 150 చేసిన వాళ్ళు ఆల్రెడీ ఎస్ఐ జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. మన సిలబస్సే ఫాలో అయ్యి స్కోర్ చేశారు. కాబట్టి ఆ కాన్సెప్ట్ తోటి ఛాలెంజింగ్గా చెప్తున్నా, ఏ ఒక్క క్యాండిడేట్ మీ లైఫ్ కోసం సీరియస్గా చెప్పాడు. సో ఆ బాధ ఏంది, ఆ లైఫ్లో ఎంత బాధ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది, పేరెంట్స్ బాధ ఎంత ఉంటుంది, ఎలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది, అదంతా అబ్జర్వ్ చేసి మన లైఫ్ ఒక విద్యార్థి యొక్క లైఫ్ని వాళ్ళ లైఫ్ తోటి మనం ఆడుకోవద్దు. కాబట్టి ఇంత సీరియస్గా తీసుకుంటాం.